కాలుకి కట్టుకునే నల్లతాడు నిజంగా చెడు దిష్టి నుంచి కాపాడుతుందా? రండి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి జ్యోతిష్యంలో చెడు దిష్టి, నరదిష్టి నుంచి కాపాడుకునే మార్గాలు చాలా ఉన్నాయి. దానిలో కాళ్ళకి నల్లతాడు కట్టుకోవడం ఒకటి. ఏదైనా చెడు ప్రభావం ముందు కాళ్ళ నుంచే ఒంట్లోకి సోకడం మొదలవుతుందంట. ఆ నల్లతాడు ఆ ప్రభావాన్ని సోకనివ్వకుండా అక్కడే దాన్ని ఎదుర్కొని ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందంట. జ్యోతిష్యంలో నల్ల రంగు శనిదేవుడు ప్రతిరూపం. చెడుని, దుష్టశక్తుల్ని నియంత్రించే దేవుడిగా గుర్తింపు. అందుకే నల్లతాడు కట్టుకోవడం వల్ల శని ప్రభావం తక్కువగా ఉంటుందంట, దుష్టశక్తుల నుంచి కాపాడుతుందంట. ఇది భైరవుడి అనుగ్రహం అని కూడా అంటారు. పురాణాల్లో చెప్పినట్టు మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి కట్టుకోవాలంట. ఇవన్నీ నిజమా, పని చేస్తుందా అంటే వారి వారి నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని, మనశ్శాంతిని కూడా ఇస్తుందంట. కొంతమంది మగవాళ్ళ చేతికి నల్లతాడు కట్టుకోవడం చూశాను. కాలుకి నల్లతాడు చాలామంది ఆడవాళ్ళు కట్టుకుంటారు. నాకు ఉప్పుతో, నూనెగుడ్డతో, నిమ్మకాయలతో దిష్టి తీస్తే దిష్టి పోవడం ఎక్స్పీరియన్స్ ఉంది. నల్లతాడు ఎక్స్పీరియన్స్ లేదు. మీరు నమ్ముతారా? నల్లతాడు కట్టుకోవడం వల్ల దిష్టి తగలదు, చెడు ప్రభావం ఉండదని కామెంట్ చేసే.